ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారు? అత్యధికమైన దేవుని కృపను బట్టి, ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని, మీకు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు చూసుకుంటున్నాడని, మీ కష్ట సమయాల్లో దేవుడు మీకు తోడైండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఏ పరిస్థితి మీదట ఉన్నా, మీ హృదయంలో సాతాను అలజడి పుట్టిస్తూ ఉన్నా కూడా వాగ్దానాన్ని ఎత్తిపట్టి సాతాను సిగ్గుపడేటట్లుగా ఈ వాగ్దానాన్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను యేసునామములో. దేవుడు నా జీవితంలో నెరవేరుస్తున్నాడని విశ్వాసంతో పలకండి. దేవుడు మీ జీవితంలో తప్పక ఆమెననబోతున్నాడు. కాబట్టి ఏ పరిస్థితిని బట్టి కంగారు పడకండి, కలవర పడకండి, కన్నీరు కార్చకండి. నీవు నమ్మిన దేవుడు ఉన్నాడు, ఆయన తప్పక నిన్ను నడిపిస్తాడు. అదేవిధంగా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. ఎందుకంటే మనము మన సహోదరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన కార్యాన్ని మన దగ్గర నుండి ప్రారంభిస్తాడు. అందువల్ల ఈ వాక్యం చివరిలో అందరి కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం ఏక మనసుతో. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కార్యములను పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్న మాట, మిమ్మల్ని ఏ పరిస్థితిలో కూడా నేను విడిచిపెట్టను, మిమ్మల్ని ఎప్పుడు నేను నిర్లక్ష్యం చేయను. చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో నేను కూడా నీకు ఉంటాను. అందువల్ల నీ కుటుంబము, నీవు తామర పుష్పం పెరిగినట్లుగా అభివృద్ధి పొందుతారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సృష్టిలో ఈ భూమి మీద ఎన్నో లక్షల చెట్లు పెరుగుతూ ఉన్నాయి. ఎంతో పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంత ఎండలో ఇంత పచ్చగా ఎలా ఉన్నాయని మనకు అనిపిస్తూ ఉంటుంది. మలమల మార్చివేస్తున్న భయంకరమైన మండుటెండలో, రోహిణి కార్తెలో కూడా కొండలపై మొలిచిన మొక్కలు, రాతి బండలపై మొలిచిన మొక్కలు, ఎవరూ సదుపాయం చేసేవారు లేకపోయినా, ఏ సదుపాయం లేకపోయినా ఎంతో అందంగా, ఎంతో పచ్చగా, ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే వాటికి సహాయము ఎక్కడి నుండి లేదు, దేవుడే వాటికి సహాయము. కేవలము పైనుండి పడే మంచుతో ఆ మొక్కలు ఎంతో ధీమాగా ఉంటాయి. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. ఆయన ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టడు. ఒక్కరోజు కూడా మంచును కురిపించకుండా ఉండడు. నన్ను పుట్టించిన దేవుడు నాకున్నాడని ఆయన వైపు చూస్తూ, ఎంత ఎండైనా, ఎంత పరిస్థితి అయినా ధైర్యంగా దేవుని వైపు చూస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న లేత మొక్కలు కూడా నా మీద ఈరోజు మంచు కురుస్తుందా, ఈరోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా, ఇన్ని కోట్ల మొక్కల్లో దేవుడు నన్ను గూర్చి కూడా జాగ్రత్త తీసుకుంటారా అనే సందేహం. కానీ అనేక పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఫలభరితమైన చెట్లు ఉన్నాయి, అందమైన చెట్లు ఉన్నాయి, అనేకులకు ఉపయోగకరమైన చెట్లు అనేకమైనవి ఉన్నాయి. వాటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకుంటాడు దేవుడు. కానీ నాలాంటి సామాన్యమైన ఎందుకు పనికిరాని చెట్టును కూడా ఆయన జ్ఞాపకం ఉంచుకుంటారా అని ఏ సామాన్యమైన మొక్క కూడా అనుకోదు. ఎందుకంటే అంత నమ్మకంగా దేవుడు వాటిపై ప్రతిరోజు మంచును కురిపిస్తూ మొక్కలను కాపాడుతూ ఉంటాడు. అందుకే చిన్న మొక్క కూడా అంత ధైర్యంగా, ధీమాగా దేవునిపై ఆధారపడి జీవించగలుగుతూ ఉంది. అవి ఏ విధంగా ధైర్యంగా ఉంటున్నాయో అదేవిధంగా మనం కూడా ధీమాగా జీవించగల అవకాశం ఉంది. ఎలా అంటే, అల్పమైన మొక్కల కొరకే ఇంత జాగ్రత్త తీసుకొని మంచును కురిపించి వాటిని పోషించి బ్రతికించి పెంచుతున్న దేవాది దేవుడు తన రూపంలో తన పోలికలో పుట్టిన మిమ్మును గూర్చి ఆయన జాగ్రత్త తీసుకోరా. నీవు ఎవ్వరివైనా ఏ పరిస్థితిలో ఉన్నా
నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నేను ఎందుకు పనికిరాను అని నీవు అనుకుంటూ ఉన్నా, చెట్టుకు మంచు ఎట్లా అంటి పెట్టుకుని సంరక్షిస్తుందో అదేవిధంగా దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. వాటినంత అందంగా పెంచుతున్న దేవాది దేవుడు నీవు జీవించడానికి అవసరమైన, నీవు ఆనందంగా ఉండడానికి అవసరమైన, నీవు పచ్చగా ఉండడానికి అవసరమైన, నీ జీవితం పచ్చగా ఉండడానికి అవసరమైన ప్రతి వనరుని, ఆశీర్వాదాన్ని, దీవెనలను వర్షం వలె ఆయన కురిపిస్తాడు. భయంకరమైన ఎండను భరించి మధ్యాహ్నమంతా రాత్రి కొరకు మొక్క ఆశతో ఎదురు చూస్తున్నట్లుగా నీవు కూడా దేవుని కొరకు కనిపెట్టి ఆశతో, అపేక్షతో ఎదురు చూస్తే నీవు ప్రభువుపై పూర్తిగా ఆధారపడిన ఆ సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆకాశానికి, మేఘాలకు దేవుడు ఆజ్ఞాపించాడు, ప్రతి రాత్రి నీవు మొక్కలకు అవసరమైన నీటిని మంచు బిందువుల రూపంలో కుమ్మరించాలి అని. అవి ఆజ్ఞను తీసుకొని క్రమం తప్పకుండా క్రమంగా మంచును కురిపిస్తూనే ఉంది. ఇంత వేడిని ఎలా భరించాలని ఎండను చూచి మొక్కలు భయపడిపోవాలి. అయితే ఉదయమంతా ఎంత ఎండను తట్టుకున్నా రాత్రి అయ్యేసరికి దానిని మరలా ఆయన ఉజ్జీవింపచేస్తాడు, శక్తితో నింపుతాడు. రేపటి దినానికి కూడా కావలసిన నీటిని, శక్తిని మంచు రూపంలో ఆ రాత్రి సమయంలోనే దేవుడు దానికి అందిస్తూ ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, కాల్చివేసే పరిస్థితులు నీకు వచ్చినా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆయన నీకుంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. అవును, ఆ చెట్టుకు మంచు ఉంది, నీకు దేవుడున్నాడు. ఒకవేళ ఈ ఉదయాన భయంతో ఉన్నావా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నిన్ను ధైర్యంతో నింపే దేవుడు నీకున్నాడు. ఒకవేళ బలహీనతతో, అనారోగ్యంతో ఉన్నావా, చెట్టుకు మంచు ఉంది, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడున్నాడు. ఒకవేళ నిరాశలో ఉన్నావా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా ఆశలు పుట్టించే దేవుడు నీకున్నాడు, భయపడొద్దు. ఒకవేళ ఆర్థిక సమస్యలతో ఉన్నావా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా నీ ఆర్థిక స్థితిని స్థిరపరిచే ధనవంతుడైన దేవుడు నీకున్నాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. అజ్ఞానంతో నీవు ఉన్నావా, నేనేమీ కాదు, నాకు జ్ఞానం లేదు అనుకుంటూ ఉన్నావా, చెట్టు కూడా అలాగే ఎండ సమయంలో ఏమవుతుందో అన్నట్లుగా అనుకుంటూ ఉందేమో. అయితే ఆ రాత్రి సమయంలో ధారాళంగా మంచు బిందువులు చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటే అదెంతో సేద తీరి సంతోషిస్తూ ఉంటుంది. అదేవిధంగా పరలోకం నుండి నీ జ్ఞానమును అధికం చేసే ఆ నీటి బిందువులు నీపై కూడా కురిపిస్తాడు. నీవేది అడిగినా దానిని సప్లై చేయగలిగిన సమర్థుడైన దేవుడు ఈరోజు నీకున్నాడు. ఒక చక్కటి ఇంగ్లీష్ పాట ఉంది కదా, అందరం కలిసి పాడదామా? జెహోవా జైరే మై ప్రొవైడర్, హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ మీ. జెహోవా జైరే మై ప్రొవైడర్, హిస్ గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ మీ. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ according to his riches in glory. He will give his angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. Yehova Yire నా పోషకుడు, ఆయన కృప చాలును. నా అక్కరలన్నీ తీర్చు ప్రభు, తన మహిమైశ్వర్యమున్ బట్టి నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. యెహోవా యీరే నన్ను కాపాడును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అక్కర్లో నీవున్నా, ఏ అవసరతలో నీవున్నా, చెట్టునకు మంచు ఉన్నట్లుగా ఆయన నీకున్నాడు. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుడిచ్చిన వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం నాతో మోకరించండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా, నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈ రోజులు నీ మాటలు వినే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. చెట్టునకు మంచు ఉన్నట్లుగా నేను నీకున్నాను, భయపడొద్దని సెలవిచ్చారు. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసించారో వారందరినీ అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. ప్రతి దినము క్రొత్తగా మంచును మొక్కలపై కురిపిస్తూ ఉంటారయ్యా. ఏ ఒక్క దినము కూడా మీరు మర్చిపోలేదు. ఏ ఒక్కరోజు కూడా మొక్కలను మీరు అలక్ష్యం చేయలేదు. అదేవిధంగా మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు అలక్ష్యం చేయరయ్యా. వాటిని ఏ విధంగా సంరక్షిస్తూ ఉన్నారో, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాల తరబడి
ఏ విధంగా ప్రతిదినము మానక వాటిని సంరక్షిస్తూ వాటిపై మంచును కురిపిస్తూ ఉన్నారో, అంతకంటే ప్రేమతో మమ్మల్ని సృష్టించుకున్నారు. ఈ సృష్టి అంతటికన్నా ఉన్నతమైన స్థితిని మాకు ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా మాపై జాగ్రత్త తీసుకుంటారు. ప్రతిదినము నూతనంగా మమ్మల్ని దర్శిస్తూ ఉంటారు. నూతనమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సత్యాన్ని మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తెలియచేయండి అయ్యా. ఆయన నన్ను మర్చిపోయాడేమో, ఆయన నన్ను చూడడం లేదేమో అని ఎవరైనా ఒకవేళ దుఃఖంతో ఉన్నారేమో, నీవు దూరమైనట్లుగా ఎవరైనా బాధపడుతూ ఉన్నారేమో, నీవెప్పటికీ విడిచిపెట్టవని, ఒక్క దినం కూడా నిర్లక్ష్యం చేయవని, అలక్ష్యం చేయవనే సంగతి మా ఆత్మీయ కుటుంబం అంతటికీ మీరు తెలియజేస్తారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరిచి వాగ్దానం ప్రతి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది నీ ప్రియమైన బిడ్డలు వారి ప్రార్థన వినుపం తెలియజేస్తున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మీరు ఉంటున్నందుకు, వారిని సంరక్షిస్తున్నందుకు, వారిని పోషిస్తున్నందుకు, వారిని బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారి ప్రతి సమస్య నుండి మీరు అద్భుతంగా విడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపిస్తారని, గర్భంతోనే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. 9 నెలలు కూడా మీరు సహాయకుడిగా ఉండి మీరు ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తినిచ్చి, చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఈ రోజంతా ప్రతి ఒక్కరికి తోడండి చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నన్ను అలక్ష్యం చేస్తున్నారని ఒకవేళ అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుడు నిన్ను పట్టించుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించారు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడితే తప్పకుండా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.